నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. మరొక 48 గంటల్లోనే వృషభ రాశి వారి తలరాత మారిపోతుంది. ఆగస్టు నెల మీరు గతంలో మునుపెన్నడూ కూడా చూడని అద్భుతాలు చూస్తారు. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే ఈ సమయంలో మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి సమయం వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. వీరు గతంలో ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఈ సమయంలో ఘన విజయం సాధిస్తారు. మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. అన్ని విషయాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం సిద్ధిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో, కోర్టు కేసుల్లో కానీ ఇతర సమస్యలతో కానీ ఎటువంటి సమస్యలతో మీరు పోరాడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే రాశి వారి జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. వృషభము అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యాన్ని కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. వీరు ఏదైనా సరే కావాలి అని అనుకున్నట్లయితే ఆ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశికి జన్మించినటువంటి వారి జీవితంలో అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయం సాధిస్తారు. కెరియర్ పరంగా చాలా అద్భుతమైన పురోగతి అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి 2025 జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం శనిదేవుని ప్రభావంతో గుండెకి సంబంధించిన సమస్యలు అయితే కలగవచ్చు. అయితే ఈ రాశి వారి ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది. గురుడు 2వ స్థానంలో ఉండడం చేత కొన్ని ఒడిదుడుకులు కూడా వీరికి ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరొకవైపు రాహుకేతువుల ప్రభావం వలన ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఈ కాలంలో మీరు పెట్టుబడులకు దూరంగా ఉంటే మేలు. అయితే గురుడు లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మరొక వైపు శని కర్మస్థానం ఉండే సమయంలో మీరు కష్టానికి తగ్గ ఫలితాలు అయితే ఉంటాయి. గురువు అనుగ్రహంతో మంచి లాభాలు కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఉద్యోగ, విద్య, ఆర్థిక పరంగా కూడా ఏ విధమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఎదురుకాబోతున్నాయి అనే వివరాలు అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కెరియర్ పరంగా ఈ ఏడాది ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే వస్తాయండి. రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అయితే కలగవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారండి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఆగస్టు నెల వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఆగస్టు నెల వృషభ రాశి వారికి సగటు కంటే కూడా
మెరుగైన ఫలితాలు అయితే అందిస్తుంది. మీ వృత్తి గృహాధిపతి ఈ నెలలో ప్రాఫిట్ హౌస్లో ఉంటాడు. సాధారణంగా ఇది చాలా అనుకూలమైన పరిస్థితిగా పరిగణింపబడుతుంది. మీరు మీ యొక్క కృషి నుండి మంచి ఉద్యోగస్తులు ఈ నెల బాగా పనిచేస్తారు. వారి యొక్క కంపెనీ పాలసీ ప్రకారం కూడా మీరు ఇంక్రిమెంట్లు మొదలైనవి వచ్చే అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి. లేదా ఈ సమయంలో చేసిన పని దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మీ యొక్క వేతన పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం బలహీనంగా మారవచ్చండి. విద్యాపరంగా చూస్తే ఆగస్టు నెల మెరుగైన ఫలితాలను ఇవ్వగలుగుతూ, కుటుంబ విషయాల్లో మీరు సాధారణంగా ఆగస్టు నెల సగటు కంటే కూడా మెరుగైన ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు మీ యొక్క తోబుట్టువులతో సగటు సంబంధాలను కలవారుగా ఉంటారు. గృహ వ్యవహారాల్లో ఫలితాలు కూడా సరాసరిగా ఉంటాయి. మీరు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు నెల మీ ప్రేమ బంధం గురించి మాట్లాడినట్లయితే కనుక మీ 5వ ఇంటి అధిపతి అయిన బుధుడి స్థానం ఈ సమయంలో అంతగా మంచిది కాదు. మరియు మీరు ప్రేమ సంబంధాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితం లేదా వైవాహిక సంతోషం గురించి మాట్లాడితే ఈ సమయం కొన్ని సమస్యలు అయితే కనిపిస్తాయి. అంగారక గృహం యొక్క అనుకూల స్థానం కారణంగా చిన్న చిన్న తేడాలు అయితే కనిపిస్తాయి. మీరు జ్ఞానాన్ని చూపించడం ద్వారా కూడా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పాలి అంటే ఈ సమయంలో మీ లాభగృహానికి అధిపతి ఈ రాశి వారికి బృహస్పతి సంపద గృహంలో సంచరిస్తున్నాడు. ఇది మీ యొక్క ఆదాయాన్ని కూడా పెంచడానికి సహాయం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే వీరికి ఈ రాశి వారికి ఎంత త్వరగా కోపం వస్తుందో, వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేసేస్తుంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా వచ్చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట వంటి వాటిపైన చాలా ఆసక్తి కలవారుగా ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరు వయసులో శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలు నామాలు కూడా వర్తిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.